స్థానిక ఎన్నికలకు ఇంకా ఎన్ని వాయిదాలు తీసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించింది. మరోసారి గడువు కావాలని ప్రభుత్వం కోరడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పిటిషనర్లు ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విచారణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను హైకోర్టు నిలదీసింది. గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించింది. గత డిసెంబర్లో జరిగిన విచారణ సమయంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని అడిగింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది తెలియజేసేందుకు మరో 25 లేదా 30 రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి 25 నుంచి 30 రోజుల సమయం ఇచ్చాక ఎన్నికల నిర్వహణకు తమకు సుమారు 2 నెలల వ్యవధి అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాల వాదనల అనంతరం తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలపై జస్టిస్ టి. మాధవీదేవి విచారణ జరిపారు. మొదటగా తొలుత పిటిషనర్ల తరపున న్యాయవాది జి. భాస్కర్ రెడ్డి వాదనలు వినిపించారు. 2024 జనవరి 31తో సర్పంచ్ పదవీకాలం ముగిసిందని, ఇప్పటికీ దాదాపు 18 నెలలైందని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించిందని తెలిపారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తాజా మాజీ సర్పంచులను పక్కనబెట్టి గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని అన్నారు. ఇలా చేయటం రాజ్యాంగంలోని 243కే అధికరణలను పాలకులు ఉల్లంఘించారని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలకు ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించిన నిర్ణీత గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్ల తరపు న్యాయవాది అన్నారు. విధిగా ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ అధికరణల స్ఫూర్తిని నీరుగార్చిందని అన్నారు. గత విచారణ సమయంలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు 2 నెలల గడువు కోరిన ప్రభుత్వం మళ్లీ గడువు కోరడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం దావేత ధోరణిని అవలంబిస్తున్నదని చెప్పారు. ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కోతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు సర్పంచులు తమ సొంత డబ్బులు వెచ్చించారని తెలిపారు. తీరా నిధుల విడుదల లేకపోవడంతో సర్పంచులు చేతులు కాల్చుకున్నట్టు అయిందని అన్నారు. తక్షణమే నిధులను విడుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు సుమారు నెల గడువు అవసరమని అదనపు ఏఏజీ ఇమ్రాన్ చెప్పారు. ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నదని, సమగ్రంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు కొంత వ్యవధి అవసరమని అన్నారు. ప్రభుత్వం నుంచి చట్ట ప్రకారం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తే ఎన్నికల సంఘం వైపు ఏర్పాట్లు చేసేందుకు 2 నెలల సమయం అవసరమని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ చెప్పారు. వాదనలపై స్పందించిన హైకోర్టు ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు జరపకుండా ఏం చేస్తున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది కదా అని గుర్తు చేసింది. మాజీ సర్పంచులకు అధికార పగ్గాలు ఇవ్వాలన్న అభ్యర్థులను వ్యతిరేకించిన హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.